See, mutual funds, the name itself declares that mutually invested. అంటే ఈ యొక్క ప్రజల దగ్గర నుంచి డబ్బు అనేది నార్మల్గా ఓ పద్ధతి ప్రకారం తీసుకున్న తర్వాత వాటిని ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ యొక్క లాభాలని కూడా అదే శాతంలో మనకు జనాలకి అంటే ప్రజలు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికీ పంచే విధానాన్ని మ్యూచువల్ ఫండ్స్ అంటాం. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక లార్జ్ స్కేల్లో మీకు ఇది ఉపయోగించేటువంటి వర్డ్. మొట్టమొదట ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా ఏండ్ల కిందటి నుంచే ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ 50 years బ్యాక్ నుంచే ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది మొట్టమొదట 2 రకాలు. ఒకటి ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్ అండ్ క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్స్ అని. ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్ అంటే మీరు ఆ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో ఏ రోజైనా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ రోజైనా బయటికి రావచ్చు. బట్ ట్యాక్సేషన్స్ యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గివెన్ బై ది సెబీ ఆర్ అప్లికబుల్. అదే క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మామూలుగా వాళ్ళు ఒక నిర్ణీత పీరియడ్లో ఒక నిర్ణీత కాలంలో మ్యూచువల్ ఫండ్స్ని రిలీజ్ చేస్తారు. వాటిని ఎన్ఎఫ్ఓ అంటాం అనమాట, న్యూ ఫండ్ ఆఫర్ అంటాము. సో న్యూ ఫండ్ ఆఫరు రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 3 days 4 days టైం ఇస్తారు. ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఒక నిర్ణీత కాల వ్యవధి 3 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ అలా కంప్లీట్గా మనం పెట్టినటువంటి అమౌంట్ లాక్ అయిపోయి ఆ తర్వాత వాళ్ళు ఆ 10 ఏళ్ళ తప్పుడుకి మామూలుగా ఎంత లాభం ఉంటుందో ఎంత నష్టం ఉంటుందో రెండిటికి తీసుకోవాల్సినటువంటి అంటే తర్వాత విత్డ్రా చేసుకోవాలి, రిడీమ్ చేసుకోవాల్సినటువంటి పద్ధతిని క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటాము. మధ్యలో కూడా తీసుకుంటూ ఉంటారు కదా. అది ఓపెన్ ఎండెడ్లో మాత్రం జరుగుతుంది, క్లోజ్డ్ ఎండెడ్లో జరగదు. క్లోజ్డ్ ఎండెడ్లో 2 చనిపోయినప్పుడు కానీ అది నామినీ కింద మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ నామినీ కింద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా ఆ ఏదైతే డ్యూరేషన్ అనేది డిఫైన్ చేశారో ఆ డ్యూరేషన్ తర్వాతే అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది, వెంటనే ఇవ్వరు. కాబట్టి ఈ యొక్క విధానంలో కొంత ట్రాన్స్పరెన్సీ అనేది కొద్దిగా తక్కువ ఉంది. కాబట్టే మామూలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈ యొక్క క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ని క్లోజ్ చేసి వీటిని మామూలుగా ఇప్పుడు సిరీస్ అంటే సిరీస్ 1 సిరీస్ 2 ఫండ్స్ లాగా రిలీజ్ చేస్తున్నారు, తక్కువ డ్యూరేషన్లోనే పెడుతున్నారు. సో అందువల్ల క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ అనేది క్లోజ్ అయిపోయినాయి. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అనేది ఆల్రెడీ ఎప్పుడు ఓపెనే. సో ఓపెన్ ఎండెడ్ ఫండ్స్లోనే ఎక్కువ లాభాలు కానీ వాలటాలిటీ కానీ ప్రతిరోజు మనకు అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్లో కూడా ప్రతిరోజు ఎన్ఏవి ఇస్తారు, కానీ ఆ ఎన్ఏవిని నువ్వు మామూలుగా స్క్రూటినీ చేయడానికి ఉండదు. అది హోల్ అండ్ సోల్ ఫండ్ మేనేజర్ యొక్క డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని మనము ఏది కూడా ఎండ్ ఆఫ్ ది డే మాత్రమే చూసుకోగలుగుతాం తప్పితే అంటే మన చేతికి రాగలుగుతుంది తప్పితే మధ్యలో తీసుకోవడానికి ఉండదు. ఇలా ఓపెన్ ఎండెడ్ కేటగిరీలో దాదాపు 34 కేటగిరీస్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ 34 కేటగిరీస్ మ్యూచువల్ ఫండ్లో అందరూ మామూలుగా మాట్లాడుకునేటువంటిది ఫస్ట్ ఈక్విటీ, ఆ తర్వాత డెట్ ఫండ్స్, ఆ తర్వాత మొత్తం లిక్విడ్ ఫండ్స్ అంటాం. సో ఈ 3 బ్రాడ్ కేటగిరీల కింద ఉంటాయి. వీటిల్లో మళ్ళా వచ్చేసేసి ఈక్విటీ కింద వచ్చేసేసి లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, ప్లస్ కొన్ని అగ్రెసివ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్, ప్లస్ మీకు ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ అని కానీ వీటిని ట్యాక్స్ సేవర్ ఫండ్స్ అని కూడా అంటాం మనము. అలాగే ఇంకా హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ కానీ చాలా రకరకాలుగా ఉంటాయి. నెక్స్ట్ డెట్ ఫండ్స్ కిందకి వచ్చినప్పుడు మామూలుగా మీకు ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్లో అన్నిటి కూడా మామూలుగా అగ్రెసివ్ ఫండ్స్ అయితే మామూలుగా ఈక్విటీ కిందకి వెళ్తాయి నార్మల్గా, అంటే ఈక్విటీ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నప్పుడు నార్మల్గా ఉంటుంది. డెట్ ఫండ్స్లో ఆర్బిట్రేజ్ ఫండ్స్ వస్తాయి. ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ అన్నీ కూడా దీంట్లో రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే లిక్విడ్ ఫండ్స్కి వెళ్ళినప్పుడు అల్ట్రా సేవింగ్ స్కీమ్స్ అని, ఓవర్ నైట్ ఫండ్స్ అని, ప్లస్ లిక్విడ్ ఫండ్స్ అంటే మామూలుగా డైరెక్ట్గా మనీ మార్కెట్ ఫండ్స్ అంటాం వీటిని. ఈ మనీ మార్కెట్ ఫండ్స్ గురించి చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనీని ఎట్లా డిప్లాయ్ చేస్తాయంటే ఒక రిపోర్టింగ్ ఫ్రైడే అని చెప్పేసి ఒక ఆర్బీఐ రూల్ ఉందండి. ఏంటంటే ప్రతి నెల లాస్ట్ శుక్రవారాన్ని రిపోర్టింగ్ ఫ్రైడే అంటారు. ఈ రిపోర్టింగ్ ఫ్రైడే రోజు ప్రతి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కూడా 40% మనీని ఫిజికల్గా చూపించాలి. దీనికి ఆర్బీఐ యొక్క విధి విధానాలన్నీ కూడా కంపల్సరీ పాటించాలి. ఈ యొక్క విధి విధానాలు పాటించకపోతే ఆ కంపెనీ యొక్క లైసెన్స్ని రద్దు చేయడానికి ఆర్బీఐకి మామూలుగా అధికారం ఉంది. సో
ఇప్పుడు షెడ్యూల్డ్ బ్యాంక్స్ కానీ మామూలుగా కొన్ని రకాల బ్యాంక్స్ కానీ ఎక్కువ ఏమవుతుందంటే ఈ యొక్క క్రెడిట్ డెట్ బ్యాలెన్స్ని ఎప్పుడు అండ్ ఆర్ క్యాష్ ఫ్లో కాసా అంటారు, కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్. అలాగే మామూలుగా క్యాష్ లిక్విడ్ రేషియో అండ్ స్టాచ్యుటరీ లిక్విడ్ రేషియో అని చెప్పేసి ఈ కొన్ని రేషియోస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఈ యొక్క అలొకేషన్లో భాగంగా కొన్నిసార్లు బ్యాంక్స్కి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి కానీ ఈ లిక్విడిటీ అనేది తగ్గిపోతుంది. సో ఈ రిపోర్టింగ్ ఫ్రైడే రోజు కంపల్సరీ 40% క్యాష్ అనేది చూపించాలి. కాబట్టి ఆ టైంలో ఏం చేస్తారంటే ఎవరైతే క్యాష్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు. ఈ యొక్క 1 or 2 డేస్కే 2.5% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. సో అలా సంవత్సరంలో మొత్తము చేసుకుంటున్నప్పుడు లిక్విడ్ ఫండ్స్లో వచ్చేసేసి ఈ యొక్క రొటేషన్ని బట్టి కానీ ఈ యొక్క సర్టిఫికేట్ అంటే మామూలు రేటింగ్ ఏజెన్సీస్ AAA రేటింగ్ ఏజెన్సీస్ని బట్టి కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కూడా ఒక 0.5 to 1% ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో వీటిని మామూలుగా ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ సపోజ్ 6.5 అయితే ఇక్కడ 7.5 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు సపోజ్ 4 రోజులు పెడితే 4 రోజులకి ఇంట్రెస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ వారం రోజులు పెడితే వారం రోజులు ఆ ప్రోరేటా బేసిస్ మీద ఇంట్రెస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాచురల్గా ఇది ఏ రోజు తగ్గవు. సో ఇప్పుడు చెప్పినటువంటి రేషియో ప్రకారం ప్రతిరోజు కొంత అమౌంట్ అనేది ఇంక్రిమెంటల్ అవుతూనే ఉంటుంది. 2 years వరకు ఫాల్ డౌన్ అవుతుంది అంటారు కదా? లేదండి, అసలు అట్లాంటిది ఏమీ ఉండదు దీంట్లో. ఇది రెగ్యులర్గా కంపల్సరీ పెరుగుతూనే ఉంటాయి. మీరు చూసినారంటే వీటి ఫండ్స్ని కూడా ఎప్పుడు ఒక లైన్ ఇట్లా గీసినట్లే ఉంటుంది. అప్పు ప్రతిరోజు అప్పు అవుతూనే ఉంటాయి. కానీ మనం మామూలు మిగతా మ్యూచువల్ ఫండ్స్ అంత అప్పు స్పీడ్ కావు. ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఒక 1% వరకు తీసుకుంటే అంటే సపోజ్ 6.5 అంటే 7.5 అంటే ప్రతిరోజు ఎంత వస్తుందో అంత పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఈ దీంట్లో కూడా 5,000 రూపాయలు మినిమం నుంచి నువ్వు కొన్ని కోట్ల వరకు పెట్టుకోవచ్చు. ఈ మధ్య దీన్ని 2018 తర్వాత దీని మీద కూడా మామూలుగా ట్యాక్సేషన్ అనేది ఇంప్లై అయింది. ప్రీవియస్గా ఈ ట్యాక్సేషన్లోకి లేకుండా ఉన్నాయన్నమాట. ఎందుకు సార్ ఎక్కువ పబ్లిసిటీ ఉండదు మ్యూచువల్ ఫండ్ అంటే? మీరు చెప్పడం ద్వారానే చూస్తాం కానీ ఎక్కువ మార్కెట్లో ఉండదు ఎందుకు? ఎక్కువ మార్కెట్లో అంటే పీపుల్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ మోర్. మామూలుగా నాకు ఇంతకంటే ఎప్పుడు కూడా నా సంవత్సరానికి 15%, 18% లేదా 20, 25, 30% ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ లిక్విడ్ ఫండ్స్ జోలికి వెళ్ళరు. నార్మల్గా ఈవెన్ డెట్ ఫండ్స్ కూడా మామూలుగా 8.5, 9% ఇస్తాయి. కాబట్టి HNI కస్టమర్స్ హూ ఆర్ హ్యావింగ్ ద పర్సంటేజ్ ఆర్ మామూలుగా ఈ వ్యాలిడిటీ కానీ RBI డెసిషన్స్ కోసము చూసుకుంటున్నప్పుడు ఈ డెట్ ఫండ్స్ అనేది కొంత మంచి డెట్ ఫండ్స్ అంటే తగ్గించినప్పుడు డెట్ ఫండ్స్ వాల్యూస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క కేటగిరీని లీస్ట్ కేటగిరీ కింద చూస్తూ ఉంటారు. కానీ ఇది ఎప్పుడు కూడా ఈ మార్కెట్ వాలిటాలిటీ ఉన్నప్పుడు యాజ్ గుడ్ యాజ్ ద అదర్ ఈక్విటీ ఫండ్స్. సో అందువల్ల ఒక ఎవరైనా కన్జర్వేటివ్ కస్టమర్స్ కానీ లేదా మామూలుగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా బ్యాంకు కంటే ఒక ₹10, ₹1 ఎక్కువ రావాలి ప్లస్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అనుకునేటువంటి వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మామూలుగా ఇంకొకటి మీరు మామూలుగా బ్యాంకులో ఇప్పుడు ATMలో ఎట్లయితే డబ్బులు వేసుకొని తీసుకోవడానికి ఇట్లాంటి అవకాశాలు ప్లస్ మనకి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన ఇప్పుడు వెంచర్ ఉంది అనుకోండి, దాంట్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి ఎమ్మటి అమ్మలేమో కొనలేరు ఎవరు కూడా. అది మ్యూచువల్ ఫండ్ లిక్విడిటీ చాలా హైగా ఉంటుంది కాబట్టి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్స్కి వచ్చినప్పుడు ఎవ్రీ 6 to 7 yearsకి మామూలుగా మనము ఈరోజు ఒక 10 లక్షల రూపాయలు పెడితే అది 20 లక్షలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. మిడ్ క్యాప్ అయితే మామూలుగా 5 to 6 years వరకు ఉంటుంది. ఇది సిప్ విషయానికి వస్తే మంత్లీ వచ్చేసి 2,000 పే చేస్తాం సార్. మనం ఒక 20 yearsకి 5 lakh అయింది. 5 లక్షలు అయితే ఎక్కువ కాదు, అది నాకు తెలిసి 24,000 ఇంటూ 5 లక్షలు అయింది. అంతకు మించి అయితే కాదు. ఎలా కోట్లు అయితే అని చెప్తారు మీరు? ₹1,00,00,000 అయితే 20 సంవత్సరాలకి అంటారు సార్. ఈ ₹1,00,00,000 అనేది ఒక రెఫరెన్స్ వాల్యూ కాదు సార్. రెఫరెన్స్ వాల్యూ వచ్చేసి మనము క్యాగర్ అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, దాని ప్రకారం మాత్రమే మనం చెప్పుకోవాల్సి వస్తుంటుంది. యాజ్ పర్ సెబీ ఇప్పుడు 12% వరకు మనము దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనము చెప్పచ్చు. కానీ మనం ఇప్పుడు నిఫ్టీ ఉంది 14% లాస్ట్ 29 years నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 14% యావరేజ్ వచ్చింది. సో 14% అనేది ఇప్పుడు మామూలుగా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకొని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని ఇప్పుడు లాంగ్ టర్మ్ అనేది ఎలా ఉంటుందంటే సార్, మన మార్కెట్లో ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఆ విధంగానే డిజైన్ చేయబడ్డాయి. ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు ఒక ECG గ్రాఫ్ కన్నా మీరు తీసుకున్నారనుకోండి, అది ఎట్లా ఉంటుంది ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ అట్లా ముందుకు పోతూనే ఉంటుంది కదా.
ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ కానీ మామూలుగా స్టాక్స్ కానీ వాటి యొక్క వాల్యుయేషన్ అనేది కూడా అలాగే అప్ అండ్ డౌన్ అని ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఆగిపోతే ఏమవుతుంది, మనకి ఈసీజీ ఆగిపోయిందంటే దాని అర్థం ఏంటి, డౌన్ఫాల్ అయిపోతుంది, కాదు మనిషి చనిపోయినాడనే. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో వాలటాలిటీ అనేది ఆగిపోతే ఏమైపోతుంది, ప్రాఫిట్స్ అనేది జీరో అయిపోతాయని దాని అర్థం. సో ప్రాఫిట్స్ అనేది ఎప్పుడైతే జీరో అయిపోతాయో మీ జాబు నా జాబు ఎవరికి ఉండవు. కాబట్టి ఎప్పుడు కూడా మార్కెట్ అనేది వాలటాలిటీ ఉంటుంది, దాన్ని మనం క్యాపిటలైజ్ చేసుకోవడంలోనే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎక్స్పర్టైజేషన్ ఉంటుంది. సో ఇట్లా మనం సపోజ్ ఒకటి ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అని తీసుకున్న తర్వాత ఎట్లా ఉంటుందంటే మనం ఒక స్ట్రైట్ లైన్ ఇట్లా తీసుకుంటాం కదా, అలా కాకుండా ఎట్లా ఉంటుందంటే ఇట్లా స్టార్ట్ అయిపోయి ఇట్లా అప్ అండ్ డౌన్ అట్లా పైకి వెళ్తూ ఉంటుంది. తప్పితే ఒక పర్టికులర్ ఇన్స్టంట్ మూమెంట్లో తీసుకున్నప్పుడు కూడా అది అప్ కానీ డౌన్ కానీ లేదా సైడ్ వేస్లో కానీ ఉంటుంది. సో ఇలాగే ఉంటుంది తప్పితే స్ట్రైట్ లైన్గా ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఇది ఫస్ట్ మొట్టమొదట అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ యొక్క వాలటాలిటీ వచ్చేసేసి మనకు ఎంతవరకు సూటబుల్ అవుతుందా కాదా అనేది అర్థం చేసుకున్న తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించడం అనేది ఒక మంచి లక్షణం. లేదంటే ఏమవుతుందంటే మామూలుగా ఎక్కువలో ఉన్నప్పుడు పెట్టినప్పుడు మామూలుగా సపోజ్ మార్కెట్ వచ్చేసేసి చాలా ఎక్కువలో ఉంది, ఎన్ఏవీస్ కూడా ఎక్కువలోనే ఉంటాయి. ఎన్ఏవీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మీరు తక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తాయి. సో మామూలుగా తక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చినప్పుడు తక్కువ ప్రాఫిట్ వస్తుంది. అదే మీరు తక్కువలో ఉన్నప్పుడు తీసుకొని ఉన్నప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ ప్రాఫిటబిలిటీ అనేది వస్తుంది. ఈ ప్రాఫిటబిలిటీని మనం కొంతమంది సింపుల్ ఇంట్రెస్ట్లో చెప్తారు, మనం కాంపౌండ్ ఇంట్రెస్టెడ్లో చెప్తాం. ఎందుకు కాంపౌండ్ ఇంట్రెస్టెడ్లో చెప్తాము అంటే బికాస్ యూనిట్ వాల్యూ అనేది రోజుకు ఒకసారి అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి సంవత్సరం అనేది ఒక రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు మనకు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం మనము ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ యొక్క రాబడిని మనం చెప్పడం జరుగుతుంది. నా లక్ష్యాల కోసం నేను సరైన మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవాలంటే ఎలా? సరైన మ్యూచువల్ ఫండ్ అంటే అన్ని మ్యూచువల్ ఫండ్స్ మీరే చెప్తారు. అవును, అంటే ఒకతను మీ దగ్గరకు వస్తాడు, మీరు దానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది తీసుకోండి అని చెప్తారు, కానీ తనకి అయితే ఐడియా ఉండదు కదా సార్. అది రాంగ్ మెకానిజం అండి. మనము మామూలుగా ఎవరైనా సరే ఒక పర్సన్ మ్యూచువల్ ఫండ్ని సీక్ చేస్తున్నారంటే అతను మామూలుగా జస్ట్ ఏదో నాకు లాభం రావాలని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడా, లేదా నాకు అవసరాల కోసం, అంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఓకే, సో అలా అనుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక 4 ఏళ్ల తర్వాత మీ బాబు వచ్చేసి 1వ తరగతిలో ఉన్నాడు, 5వ తరగతి దాటిపోయి మామూలుగా 6వ తరగతికి రావడానికి అవకాశం ఉంటుంది. 6వ తరగతి నుంచి అందరికీ తెలుసు ఫీజులు ఎక్కువ కావాలని చెప్పేసి. సో ఆ ఫీజుల కోసం అనేసి ఇప్పటి నుంచే మీరు సేవింగ్ చేయాలనుకుంటున్నారా, లేదా మీరు ఏదైనా మామూలుగా ఒక కార్ కొనుక్కోవాలనుకుంటున్నారా, ఒక బైక్ కొనుక్కోవాలనుకుంటున్నారా? వీటిలో షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అనేది చాలా ఉంటాయి. సో వాటిని బట్టి ఎంతవరకు మీ యొక్క రిస్క్ అపెటైట్, అంటే మీరు ఇప్పుడు 15% 20% లాభం రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మార్కెట్ యొక్క అవకాశాలు బాగాలేనప్పుడు ఏమవుతుంది, ఆ 20% కూడా డౌన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడే అనుకున్నాం మనం మామూలుగా అప్ అండ్ డౌన్స్ లాగానే ముందుకు వెళ్తూ ఉంటుంది మార్కెట్ ఎప్పుడు కూడా అని చెప్పేసి. సో అలా అనుకున్నప్పుడు మీ యొక్క రిస్క్ వచ్చేసి సపోజ్ మీరు ఒక ఏజ్ 60 ఉంటుంది, మీరు వచ్చేసి మార్కెట్ లాభాలు రావాలని కోరుకోవడం మేలు, కానీ నష్టాలు వచ్చినప్పుడు కూడా స్వీకరించడానికి మీరు రెడీగా ఉన్నారా అనే ఒక తత్వం జరిగినప్పుడే కదా మొత్తం అంతా కంప్లీట్గా మీకు మామూలుగా మీకు ఈ యొక్క లాభం కానీ నష్టం కానీ దాని మీద అటువంటి. సో మీకు ఒక అడ్వైజర్ దగ్గరికి వచ్చినప్పుడు మేము మీకు లాభంతో పాటు కింద నివారణ చర్యలు, అంటే నష్టం రాకుండా ఎంత తక్కువ నష్టంలో మీరు మామూలుగా ఈ యొక్క మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనే విధానాన్ని బట్టి మాత్రమే నేను మామూలుగా సజెస్ట్ చేస్తాను. రెండవది, నేను ఎప్పుడు కూడా లోయర్ వాల్యూస్లో ఉన్నప్పుడే మనం తీసుకోవాలి. ప్లస్ ఆ లోయర్ వాల్యూస్లో ఉండి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇమీడియట్గా యూటర్న్ అవుతున్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ని నేను సజెస్ట్ చేస్తాను. అలా కాకుండా నేను అలాగే లోయర్లో అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎక్కువ యూనిట్స్ వస్తాయి కానీ ఎక్కువ ప్రాఫిట్ రాకపోతే మీరు మళ్ళీ మామూలుగా ఈ యొక్క ఇన్వెస్టర్స్ ఇబ్బంది పడతారు. కాబట్టి వాటన్నిటిని అనాలిసిస్ చేసిన తర్వాతనే నేను సజెస్ట్ చేస్తాను. ఆ రకంగా సజెస్ట్ చేసేటప్పుడు నేను బ్లైండ్గా నేను చెప్పలేను. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు ఎలా రాబడిని అందిస్తాయి? మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇప్పుడు ఒక ఫండ్ మేనేజరు, ఇప్పుడు మనం ఫండ్స్ అన్నీ ఒక దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆయన మ్యూచువల్ ఫండ్ అనేది ఒక స్కీమ్ అనేది ఎట్లా డిజైన్ చేయబడుతుంది అంటే మొట్టమొదట ఆ స్పాన్సర్స్ నుంచి మామూలుగా రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఆ రిక్వైర్మెంట్స్లో మామూలుగా స్కీమ్ అనేది డిజైన్ చేయబడిపోయి మనకు ఒక సెబీకి మనం ఒక లెటర్స్ ఇస్తాం అన్నమాట.
ఏమేమి స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ సిడ్ అంటారు, అలాగే కీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మెమోరాండం ఎలా ఆర్గనైజ్ చేస్తామని చెప్పేసి ఈ 2 డాక్యుమెంట్స్ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి కానీ 6 మంత్స్కి ఒకసారి కానీ మనం యాజ్ పర్ ద స్కీమ్ అవైలబిలిటీని స్కీమ్ని బట్టి మనము డిజైన్ చేసి మనకు సెబీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చిన తర్వాత వాటిని ఇన్వెస్ట్మెంట్కి మనం పబ్లిక్ ఆఫర్, న్యూ ఫండ్ ఆఫర్, పబ్లిక్ ఆఫర్ చేస్తాం. పబ్లిక్ వచ్చేసి మామూలుగా మొత్తం అంటే ప్రజలు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అంటే దాంట్లో పెట్టిన తర్వాత ఏదైతే కీ ఇన్ఫర్మేషన్ మెమోరాండంలో ఏదైతే మెకానిజం ఈ ఫండ్ నేను ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి ఫండ్ మేనేజర్ డిక్లేర్ చేసి ఉంటారో ఆ ఫండ్ని ఏం చేస్తారంటే ఫస్ట్ మొట్టమొదట ఇప్పుడు 90 డేస్ టైం ఉంటుంది, కొన్ని స్కీమ్స్కి 30 డేస్ టైం ఉంటుంది. సో ఈ 90 డేస్లో కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా ఫేజ్ వైజ్ డిప్లాయ్ చేస్తూ పోతారు. ఎలా డిప్లాయ్ చేస్తారంటే ఇప్పుడు మనం ఒక సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా ఒక ఫండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా ఒక స్క్రిప్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు వాటి యొక్క లో వాల్యుయేషన్ ఉందా లేదా ఫస్ట్ మామూలుగా, లేదా ఇక్కడి నుంచి ముందుకు పెరుగుతుందా లేదా, ఈ అసెస్మెంట్ అంతా జరిగిన తర్వాత ఈ యొక్క మొత్తం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ జరిగిన తర్వాత దాంట్లో ఫండ్ మేనేజర్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తాడు. ఎప్పుడైతే ఫండ్ మేనేజర్ వచ్చేసి పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు యొక్క ఫండ్ పర్ఫార్మెన్స్ని గేజ్ చేయడం జరుగుతుంటుంది. ఈ రకంగా చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైతే తక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి అది ఒక మాల యూటర్న్ ఇంతకుముందు చెప్పిన విధంగా యూటర్న్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు ప్రాఫిట్ రేషియో అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ ఇన్స్టెంట్గా కొన్నిసార్లు కూడా తగ్గవచ్చు ఖచ్చితంగా. కానీ ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ అనేవాడు ఈ యొక్క ఫండ్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికే ప్లాన్ చేస్తుంటారు. కాబట్టి ఒకానొక టైంలో తగ్గినా కూడా మళ్ళీ తర్వాత కాలంలో మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఆన్ యావరేజ్ మనం చెప్తాం. కాబట్టి అందుకే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం మనము. సో అట్ ది సేమ్ టైం ఇన్స్టెంట్గా ఇప్పుడు సపోజ్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేసి ఒక 30 ఉందనుకుందాం, కానీ చేసిన 6 నెలలకే మామూలుగా నెగిటివ్లోకి కూడా రావచ్చు, ఏం తప్పేం కాదు, కానీ మళ్ళీ ముందుకు కూడా వెళ్ళొచ్చు. సో కాబట్టి మనకు ఈ యొక్క మనము ఇన్వెస్ట్ చేసే ముందు ఎంత డ్యూరేషన్ మనము తట్టుకోగలము, ఎంత డ్యూరేషన్ తర్వాత నాకు నిజమైనటువంటి అవసరాలు ఉన్నాయి, ఎంత డ్యూరేషన్ తర్వాత వరకు నేను మామూలుగా ఓపిక్గా ఉండగలను, లేదు ఎంత అమౌంట్స్ నేను మామూలుగా దాంట్లో అంటే ఫేజ్ వైజ్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలను. ఈ యొక్క డిఫరెంట్ స్ట్రాటజీస్ ద్వారానే మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ లాభాలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో డివిడెండ్ మరియు మూలధన లాభాలు అంటే యా, ఇప్పుడు మనము ఒక కంపెనీ షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మన యొక్క లాభాలు అనేటి మామూలుగా కొన్ని కంపెనీసు క్వార్టర్లీ ఇస్తాయి, కొన్ని కంపెనీసు హాఫ్-ఇయర్లీ ఇస్తాయి, కొన్ని కంపెనీసు సంవత్సరంలో ఒకసారి మాత్రమే డిక్లేర్ చేస్తాయి. సో మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఫండ్ మేనేజరు దాదాపు ఇలాంటి కంపెనీలలోని యొక్క స్క్రిప్ట్లు ఒక 30 నుంచి 40 దాకా సెలెక్ట్ చేసుకొని ఆ 30 నుంచి 40 దాకా తన యొక్క కీ ఇన్ఫర్మేషన్ మెమోరాండంలో ఏదైతే చెప్పారో దాని ప్రకారం పర్సంటేజ్ వైజు వెయిటేజ్ వైజు మామూలుగా ఒక్కొక్క స్క్రిప్ట్లో పెట్టుకుంటా పోయినప్పుడు మనకు ఆ స్క్రిప్ట్లో మామూలుగా లాభాలు అంటే కంపెనీ యొక్క లాభాలు స్వీకరణ జరుగుతున్నప్పుడు వాళ్ళు 3 మంత్స్గా 4 మంత్స్గా అన్నీ కలిపి ఆ రకమైనటువంటి ఎంత నీవు సపోజ్ 1000 రూపాయలు పెట్టారు, మీకు సంవత్సరంలో 200 రూపాయలు మాల ప్రొజెక్టెడ్ లాభం అయినప్పుడు ఎవ్రీ క్వార్టర్కి 50 రూపాయలు అనేది మీకు ఇస్తూ ఉంటారు. సో ఆ రకంగా చూసుకుంటే మీకు డివిడెండ్స్ అనేది మామూలుగా ఎవ్రీ క్వార్టర్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క డివిడెండ్స్ అనేది కూడా మనకు ఇన్కమ్ ట్యాక్స్ని తగ్గించి ఇన్కమ్ ట్యాక్స్ మామూలుగా ఇంక్లూడ్ అయిన తర్వాత దాన్ని సపరేట్ చేసిన తర్వాత మాత్రమే మీకు మిగతా ట్యాక్సెస్ అన్నీ కూడా అప్లికబుల్ ట్యాక్సెస్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత మాత్రమే మీకు ఆ డివిడెండ్ అనేది ప్రకటించడం జరుగుతుంది. సో ఆ రకంగా తీసుకుంటున్నప్పుడు మామూలుగా మీకు ప్రతి నెల లేదా ప్రతి క్వార్టర్కి కానీ అలా తీసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మీరు లాభాలు ఎప్పటికప్పుడు స్వీకరణ చేస్తుంటున్నప్పుడు లాంగ్ టర్మ్ వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతారా? లేదు. సో కాబట్టి కొంతమంది ఇప్పుడు నాకు ఒక 5 ఏళ్ల వరకు నిర్దిష్టంగా అనుకున్నప్పుడు మధ్యలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ 5 ఏళ్ళు కానీ లాంగ్ టర్మ్లో 10 ఏళ్ళు కానీ అని చెప్పేసి మనం అనుకుంటున్నప్పుడు ఈ యొక్క ఎన్ఏవీస్ అనేది మల్టిపుల్గా వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఆ యొక్క యూనిట్ వాల్యూ అనేది బాగా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో డివిడెంట్ అనేది మనకు ఇప్పుడు సపోజ్ నాకు కొంత ప్రతి నెల కావాలి, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటారు, అతను వచ్చేసేసి నాకు ప్రతి నెల కొంత అమౌంట్ వస్తే నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రతి నెల డివిడెంట్ వచ్చేటువంటి బ్యాలెన్స్డ్
ఫండ్స్లో తీసుకుంటారో అగ్రెసివ్ బ్యాలెన్స్ ఫండ్లో తీసుకొని నెలకి ఒక 1%, 1.2% ఏ రకంగా ఆప్ట్ చేసుకుంటే ఆ రకంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే డివిడెండ్ మాత్రం ఇచ్చేటప్పుడు మాత్రం అది వాళ్ళ ఇష్టము. మామూలుగా మ్యూచువల్ ఫండ్ స్కీములో ఏదైతే డిఫైన్ చేసింటారో దాని ప్రకారం వస్తాయి. కానీ ఎస్డబ్ల్యూపీలో అంటే సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్లో ఉన్నప్పుడు మాత్రము మీకు కావాల్సినటువంటి పర్సంటేజ్ మీరు డిఫైన్ చేసుకోవచ్చు. అటు పర్సంటేజ్ ప్రకారం డిఫైన్ చేసుకున్నా సరే మార్కెట్స్ ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ నీకు నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఈ మంత్లో 10 లక్షల రూపాయలు పెట్టారు, 10,000 రూపాయలు తీసుకున్నప్పుడు నెక్స్ట్ మంత్ 9,90,000 రూపాయలు అసలు మాత్రం ఉంటుంది. ఈ 9,90,000 రూపాయలతో ఇంకా ముందుకెళ్తే అప్పుడు ఏమవుతుందంటే ఇంకా కొద్దిగా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎస్డబ్ల్యూపీ అనేది డివిడెండ్ అనేది రెండు ఒకటేగా ఉన్నా సరే డివిడెండ్ అనేది మాత్రం టయానికి అనుగుణంగా మాత్రమే ఇస్తారు. ఎస్డబ్ల్యూపీ అనేది మనము ప్రతి నెల కానీ ప్రతి క్వార్టర్ కానీ మన టైం డ్యూరేషన్ అనేది మన చేతిలో ఉంటుంది. సో ఈ రకంగా మ్యూచువల్ ఫండ్స్ యొక్క లాభాలని మనము టైం టు టైము మనం స్వీకరించడంతో పాటు అలాగే ఉన్నప్పుడు మనము రెగ్యులర్గా రీఇన్వెస్ట్మెంట్ చేసే విధానం కూడా ఒకటి ఉంది. అలాగే గ్రోత్ ఫేజ్లో ఉన్నప్పుడు మామూలుగా కంటిన్యూస్ గ్రోత్ ఫేజ్లో ఉన్నప్పుడు అది ఇంకా ఎక్కువ లాభాలు ఇచ్చేదానికి అవకాశం ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ ఖర్చులు మరియు ఫీజులు ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు కూడా ఇప్పుడు ఖర్చులు అన్నప్పుడు ఎక్స్పెన్సెస్ నార్మల్గా ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో మనము ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఇన్వెస్టర్స్ త్రూ అడ్వైజర్స్ ద్వారా వెళ్ళినప్పుడు దాన్ని రెగ్యులర్ ఫండ్ అని, అలాగే ఒక డైరెక్ట్గా తనకు కావాల్సినది తన యొక్క నెట్ ద్వారా కానీ లేదా ఏఎంసీని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడం ద్వారా తీసుకోవడం దాన్ని వాళ్ళ డైరెక్ట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అంటాము. డైరెక్ట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఫండ్ అడ్వైజర్ యొక్క ఛార్జెస్ అనేది తగ్గుతాయి కాబట్టి నార్మల్గా వాళ్ళకి 0.5 నుంచి 0.75 వరకు మ్యాక్సిమం ఉండొచ్చు. అలాగే ఇప్పుడు త్రూ అడ్వైజర్ ద్వారా వెళ్తున్నప్పుడు మీకు 1.5 నుంచి 2.5 వరకు ఉండొచ్చు గరిష్టంగా. సో కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక ఫండ్ యొక్క ఇప్పుడు మనము ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీ అయినా సరే ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కనీసం అంటే ఒక 7-8 సంవత్సరాల తర్వాత కానీ కంపెనీ యొక్క కంప్లీట్ యొక్క అనాలిసిస్ తెలుసుకోవడానికి అవసరం. అలాంటిది ఇప్పుడు మామూలుగా మార్కెట్లో లభిస్తున్నటువంటి అన్ని యొక్క కంపెనీల వివరాలు అసెస్మెంట్ చేయడం కానీ వాటి గురించి పూర్తి అవగాహన రావడానికి ఎంత టైం పడుతుంది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందువల్ల త్రూ సర్టన్ మెకానిజమ్స్ అనేది ఒక ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఎగ్జామ్ పాస్ అయినటువంటి IRDAI కానీ NISM ఎగ్జామ్ పాస్ అయినటువంటి అడ్వైజర్స్ వచ్చేసి ఈ యొక్క కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్ని ఎలా ఎవాల్యుయేట్ చేశారో అనే దాని మీద ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటుంది. కాబట్టి ఆ అసెస్మెంట్ ద్వారా ఇప్పుడు మీకు మామూలుగా ఒక స్కీమ్లో పెడితే 12% వస్తుంది, ఇంకో స్కీమ్లో పెడితే 13% వస్తుంది అనుకున్నాం, అలాగే ఇంకో స్కీమ్లో పెడితే 18% వస్తుంది అనుకున్నాం. ఈ యొక్క అవగాహనని పెంచి మీకు మామూలుగా మీకు మామూలుగా వచ్చేదానికంటే 2-3% ఎక్కువ లాభం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు వెల్త్ క్రియేషన్ స్పీడ్గా క్రియేట్ చేయడంలో ఫండ్స్ ఇది యొక్క అడ్వైజర్స్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అది గమనించుకొని మామూలుగా డైరెక్ట్గా వెళ్ళాలన్నా లేదా మామూలుగా రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఈ యొక్క డిస్క్రిషన్ని వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. నార్మల్గా అడ్వైజర్స్ ద్వారా వెళ్ళినప్పుడు ఈ రకంగా మామూలుగా ప్రతి సంవత్సరం 3-4% వచ్చినప్పుడు సపోజ్ మీరు ఇంతకుముందు అడిగారు 2,000 రూపాయలని, సపోజ్ నేను చెప్తున్నాను ఇప్పుడు ఒక 10,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, నీకు ఒక 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి వచ్చేసి లేదా మామూలుగా మీరు LIC ప్రీమియం అయితే 40 ఏళ్ళు తీసుకుంటారు కదా, నార్మల్గా 21 ఇయర్స్ నుంచి 62 ఇయర్స్ వరకు అట్లా తీసుకుంటారు కదా. సో ఈ రకంగా 40 ఏళ్ళ వరకు తీసుకున్నప్పుడు నెలకు 10,000 రూపాయలు మీరు సిప్ నేను సరే మీరు డైరెక్ట్గా వేస్తున్నారు, ఒక అడ్వైజర్ ద్వారా వేస్తున్నారు అనుకున్నాం. సపోజ్ మీరు డైరెక్ట్గా వేసినప్పుడు ఒక 14% రావచ్చు దానికి అవకాశం. రెగ్యులర్ గ్రోత్ డైరెక్ట్ గ్రోత్ అంటారు, అదేంటి? ఇప్పుడు అదే కదా చెప్తున్నాను. రెగ్యులర్ అంటే మీరు త్రూ అడ్వైజర్ ద్వారా వెళ్ళినప్పుడు ఇటువంటి ఇన్వెస్ట్ చేసే విధానాన్ని రెగ్యులర్ ఫండ్స్ అంటాము. మీరు డైరెక్ట్గా మీరు మీడియా ద్వారా కానీ లేదా ఒక కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ మీరు మీ యొక్క ఓన్ డెసిషన్ తీసుకోవడం ద్వారా మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసే విధానాన్ని డైరెక్ట్ విధానం అంటారు అనమాట. ఈ రకంగా డైరెక్ట్గా తీసుకున్నప్పుడు మీకు 14% వచ్చింది, మామూలుగా మీరు ఇన్వెస్ట్మెంట్ మామూలు త్రూ అడ్వైజర్ ద్వారా ఇచ్చినప్పుడు 18% వచ్చింది అనుకుందాం. ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటున్నారు? ఒక 10,000 రూపాయలు నెలకు చేస్తూ 40 ఏళ్లలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటున్నారు? మీరు మామూలుగా ఇక్కడ ఒక రెగ్యులర్గా చేసినప్పుడు ఒక 14-15% వచ్చినప్పుడు మీరు దాదాపు ఒక CAGR అనేది మామూలుగా 15% వచ్చినప్పుడు దాదాపు మీరు 27 కోట్ల నుంచి 35 కోట్ల వరకు సంపాదించవచ్చు. అదే మీరు ఈ 4% అనేది ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ 40 ఇయర్స్ వరకు వెళ్ళినప్పుడు ఎంత అవుతుందో తెలుసా మీకు?
దాదాపు 129 crores. అంటే మీరు 35 కోట్లు ఎక్కడ మామూలుగా 129 crores ఎక్కడ. ఈ 4% 5% డిఫరెన్షియేషన్ మీకు అంత డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి అడ్వైజర్స్ ఆర్ యువర్ బెడ్ వైజర్స్, సారీ యువర్ ఫుడ్ వైజర్స్. ఫండ్ అడ్వైజర్స్ ఆర్ ద యువర్ ఫుడ్ వైజర్స్. సో ఫుడ్ వైజర్స్ మాల మీ యొక్క సంపాదనని సక్రమైన పద్ధతిలో ఉంచడమే కాకుండా మిమ్మల్ని లాంగ్ టర్మ్లో అసలు మీరు ఒకటి చెప్పండి, ఒక 10,000 రూపాయలు పెట్టి మీరు 40 ఏళ్ళ కంటే 48 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే, నేను చెప్తున్నాను, సపోజ్ ఒక్క 18% ఇచ్చారనుకుందాం. సపోజ్ మీరు డైరెక్ట్గా మీరు బాగా అవగాహన కలిగి మ్యూచువల్ ఫండ్స్ మీద 18% వచ్చింది. మామూలుగా ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళినప్పుడు 23% వచ్చింది అనుకున్నాను. ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు అనుకుంటున్నారు? 22%, 4% అనుకుందాం. ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటున్నారు? దాదాపు 35 కోట్ల నుంచి ఇది 173 కోట్లు ఉంటుంది. 18% వచ్చినప్పుడు 35 కోట్లు, మామూలుగా 22% వచ్చినప్పుడు 173 కోట్లు ఉంటుంది. సో మీరు చెప్పండి, ఇంత డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఏ అసెట్ క్లాస్లో పెట్టినా కూడా మీరు సంపాదిస్తారా? మీరు ఈవెన్ ఈరోజు రియల్ ఎస్టేట్లో పెట్టండి, లేదా ఇంకొక బిల్డింగ్లో పెట్టండి, అంత అసెట్. సో ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. లాంగ్ టర్మ్ గోల్స్లో తక్కువ రిస్క్ ఎక్కువ ప్రాఫిట్ అనేది ఈ రకంగా ఉంటుంది. కాబట్టి మామూలుగా వచ్చిన కస్టమర్స్కి వాళ్ళ యొక్క రిస్క్ అపెటైట్ అనుగుణంగా మనం ఎన్నో చెప్తాం. కాబట్టి నన్ను ఎప్పుడు కూడా వెల్త్ ఆర్కిటెక్ట్ అంటారు. అదిగాక తక్కువ టైం అంటే అండర్లయింగ్ అసెట్ని తక్కువలో ఉన్నప్పుడు కొట్టి మనకు వీ షేప్ రికవరీ వచ్చి మనము ఎక్కువ లాభాలు సంపాదించడానికి వస్తారు. కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నన్ను విన్నర్ కేకే అంటారు. సో ఈ రకంగా మామూలుగా ప్రతి ఒక్కరికి తదనుగుణంగా మామూలుగా స్కీమ్స్ కానీ వాళ్ళ లాభాల యొక్క పర్సంటేజ్ని కానీ వాళ్ళు ఎక్కువ సంపాదించుకోవడానికి ఉపయోగపడతాం. కాబట్టి మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ ఆర్ ద ఫుడ్ వైజర్స్ అని చెప్పి చెప్తాను నేను. మ్యూచువల్ ఫండ్లో డెట్ లైఫ్ ఫండ్ అంటే ఏంటి సార్? డెట్ లైఫ్ ఫండ్ అంటే ఇట్స్ ఏ మామూలుగా మీకు ఈ డెట్ ఫండ్స్లో మీకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్, డెట్ ఫండ్స్ అనేది ఎప్పుడు షార్ట్ టర్మ్లో తీసుకోవాల్సి వస్తుంటుంది. ఎప్పుడైనా సరే మామూలుగా సపోజ్ ఇప్పుడు ఆర్బీఐ వచ్చేసి రేపు ఏప్రిల్లో మామూలుగా ఈ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు డెట్ ఫండ్ వాల్యూ వచ్చేసి సపోజ్ 1000 రూపాయలు ఉండేది, ఆ యొక్క సపోజ్ 1% ఆర్ 2% కన్నా తగ్గినప్పుడు ఆల్మోస్ట్ 1333 రూపాయల వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 2% తగ్గించినప్పుడు. సో మీకు 1000 రూపాయలు పెట్టినది మామూలుగా విత్ ఇన్ డేస్లో 33% వచ్చినప్పుడు అలాంటి షార్ట్ టర్మ్లోనే కదా. లాంగ్ టర్మ్లో అయితే 8%, ఇంకా అంతకంటే ఎక్కువ రాదు. 8 to 9% అది ఫిక్స్డ్గా ఉంటుంది. సో అంటే ఆర్బీఐ చేంజెస్ ఎప్పుడైతే చేస్తారో ఇంటెలిజెంట్ పీపుల్ దే ఆర్ గోయింగ్ టు బి ద సెకండరీ మార్కెట్లో ఈ డెట్ ఫండ్స్ని తీసుకోవడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఆ రకంగా లాభాలను సంపాదించడానికి అవకాశం ఉంటుంది.